మద్యం కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయస్థానం ఇచ్చిన వెసులుబాట్లకు మించి జైలు అధికారులు అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయనకు న్యాయ సలహాలు ఇచ్చేందుకు 4 న్యాయవాదుల పేర్లు ప్రస్తావిస్తూ ఇద్దరేసి చొప్పున వారానికి 5 దఫాలు వ్యక్తిగతంగా కలవచ్చని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. న్యాయవాదులు టి నాగార్జునరెడ్డి, చంద్రగిరి విష్ణువర్ధన్, పి నిర్మల్, రాజేష్ బాబు, ఎం మనోహర్ రెడ్డిలను అనుమతించాలని పేర్కొంది. అయితే ఆ జాబితాతో లేని స్థానిక న్యాయవాది హుస్సేన్ తొలి రోజు నుంచి జైలులో మిథున్ రెడ్డిని కలుస్తున్నారు. కుటుంబ సభ్యులు ములాఖతుకు వెళ్లినప్పుడు ఆ ప్రాంగణంలోకి వెళ్తున్నారు. హుస్సేన్ తన ప్యానెల్లో సభ్యుడని, మిథున్ రెడ్డిని కలిసేందుకు అతనిని అనుమతించాలని న్యాయవాది నాగార్జున రెడ్డి ఈ నెల 22న ఆథరైజేషన్ ఇచ్చినట్లు జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ తెలిపారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా సీనియర్ న్యాయవాది ఆథరైజేషన్ ఇస్తే అనుమతించాలని కోర్టు చెప్పిందన్నారు. కానీ ఈ కేసులో స్పష్టంగా 4 పేర్లు మాత్రమే కోర్టు ప్రస్తావించింది. ఈ విషయాన్ని కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ దృష్టికి తీసుకెళ్లగా ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.